అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. జగన్మోహన్ రెడ్డి గారిని పాయింట్ బ్లాంక్లో కొట్టారు. అలా ఇలా కాదు, ఓ రేంజ్లో ఆయన్ని టార్గెట్ చేసి వదిలిపెట్టారు. ఏంటో అనేది నేను చెప్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల నుంచే జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టేశారు. మొత్తం అంతా అసలు ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, వెనకబడిపోయింది, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అక్రమ కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో అందరిని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాగ మాట్లాడుకుంటా తల్లికి వందనం అని చెప్పి సూపర్ 6లో ఉన్న ఒక హామీ గురించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి అంతకుముందు వెళ్ళిన చోటల్లా చిన్నపిల్లని పిలిచి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి కామెడీ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు అవచ్చు, ఇలాంటి ఈ కామెడీ పీసులు మొత్తం నీకు 15,000, నీకు 15,000 అంటారుగా, ఈ టైప్లో చేశారు. అంటే తల్లికి వందనం అనేది మీరు అమలు చేయలేకపోయారు, ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని చెప్పి మోసం చేశారు అని చెప్పి 2వ నెల నుంచే మొదలెట్టేశారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరు ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లోకి తీసుకెళ్ళి అప్పుల్లో కుప్పగా మార్చి ప్రతి వ్యవస్థని దోచుకొని ముందుకి వెనక్కి వెళ్లకుండా చేస్తే ఇప్పుడు దాకా లేట్ అయింది. ఎందుకంటే తల్లికి వందనం ఏంటి ఏప్రిల్ మే నెలల్లో మేము చేస్తామని చెప్పి ఎవరైతే ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ స్వయంగా ప్రకటించారు అసెంబ్లీలో. ఒక్కసారి ఆ వీడియో మనం చూద్దాం. ఎందుకంటే నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఇంకెక్కడి నుంచి కామెడీలు చేసే అవకాశం మీకు ఉండదు. ఎందుకంటే ఎందుకు బ్లాంక్ అయిందో కూడా చెప్తాను. ఓకే, ఒక్కసారి ఈ వీడియో తర్వాత మీరే మాట్లాడతారు. కానీ సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో టీవీ పెట్టుకొని ఆన్ చేసుకొని చూసుకోండి. లేదా తల్లికి వందనం గురించి ఏదైతే మీరు మీ సోషల్ మీడియా ద్వారా అవ్వచ్చు, మీ నాయకుల ద్వారా డైరెక్ట్గా మీరే ఎంత కామెడీ చేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, దానంతటి కూడా ఇది ఆన్సర్. ఒకసారి ఇంకా వినండి, ఇంకా చాలా ఉంది. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. క్లియర్ కట్. అసెంబ్లీ వేదికగా ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యవులు కేశవ్ చెప్పింది, తల్లికి వందనం అమలు చేస్తున్నాము. మీకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రతి తల్లికి తల్లికి వందనం కింద మేము డబ్బులు ఇస్తాము అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒక్కసారి మీరేం చేశారు గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మీరు ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది అనేది ఒక్కసారి క్లారిటీ ఒక్కసారి మీరు తెలుసుకుంటే మైండ్ బ్లాంక్ అవటం ఖాయం. ఒక్కసారి చూడండి. ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరికి వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా? నిజంగా పాయింట్ బ్లాంక్ లో కొట్టారు సార్ జగన్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో నేను అమ్మఒడి ఇచ్చాను, ప్రతి వాళ్ళకి అమ్మఒడి పడిందా, అమ్మఒడి అని చెప్పి ఓదర కొట్టేశారు. మీరు ఇచ్చింది లెక్కలతో సహా నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 35 లక్షల మందికి ఎవరైతే అమ్మఒడికి సంబంధించి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో 35 లక్షల మందికి 13,000 ఇచ్చారు. 13,000 సంవత్సరానికి 13,000 చొప్పునిచ్చారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 65 లక్షల మందికి 15,000 ఇస్తున్నారు. 65 లక్షల మందికి చూడండి, 30 లక్షల మంది ఎక్కువ అనమాట. మీరు 35 లక్షల మందికి ఇస్తే 65 లక్షల మందికి 15,000 చొప్పున తల్లికి వందనం ద్వారా ఇస్తున్నారు. జగన్ లేవలేని దెబ్బ కొట్టారు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే
కూటమి అధినేతలు పవన్ కళ్యాణ్, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారు, ఎంత ఏమి ఇచ్చారు అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చి మీరు ఇప్పుడు పని చేయట్లేదు, మీరు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఫస్టే చెప్పింది గవర్నమెంట్, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తాము. మీరు పెట్టిన ఈ దరిద్రంలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదైతే సంపదని సృష్టించి ఆ సంపదని సంక్షేమం కోసం ఖర్చు పెడతామని చెప్పింది. దానిలో భాగంగానే 65 లక్షల మందికి 15,000 చొప్పున ఇస్తూ ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చావు దెబ్బ కొట్టారు కూటమి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు ఒక్కసారి చూస్తే. ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. నోట్ దిస్ పాయింట్, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏంటి తల్లికి వందనం కింద 15,000 ఇస్తామని చెప్పారు. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాము. దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇప్పుడు దాకా ఇవ్వలేదు అని చెప్తున్నారు. మొత్తం 20,000 రైతు భరోసా, రైతులకి అన్నదాతలకి ఆదుకునే కార్యక్రమంలో రైతు భరోసా కూడా ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కాకుండా దిశ మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా అధ్యక్ష మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్, నో డిస్కషన్, అమలు చేస్తున్నాం. అధ్యక్ష ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు. గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్న అధ్యక్ష హామీలు అమలు చేసినాక ఇప్పుడు కంపట్లేదు. 2019లో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష. మిగతా కార్యక్రమాలని 2020 ఏప్రిల్ మే ఆ టైంలోనే అమలు చేశారు అధ్యక్ష. మేము అమలు చేస్తామని చెప్తున్నాం, అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అది టోటల్ గా అన్నదాత సుఖీబాబు అవ్వచ్చు, తల్లికి వందనం, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుర్తిలో పడ్డ ఎలికలాగా అయిపోయిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు దాకా మీకు చెప్పుకుంటానికి తల్లి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 కూడా లేవు, మొత్తం అది కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఏదో అంటారు కదా, మొత్తం ప్రభుత్వం ఒకటి ఫస్ట్ చెప్పినట్టుగానే, కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే సంపద సృష్టిస్తాం, ఆ సంపద సంక్షేమం కోసం ఖర్చు పెడతాం, డెవలప్మెంట్ చేస్తాం. పోలవరం అవ్వచ్చు, దానికి సంబంధించి అమరావతి రాజధాని అవ్వచ్చు, మిగతా రోడ్లు అవ్వచ్చు, ప్రతి ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తామని చెప్పి ముందుకెళ్తున్నారు. ఇలాగే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శించడానికి కూడా ఏమీ ఉండదు. దాంతోపాటు ఈ 5 సంవత్సరాలు అయిపోయేలోపు మీ పార్టీలో మీరు తప్ప ఎవరు మిగిలే పరిస్థితి ఉండదు.